ఆపుతుంటే చేసి ఆపిస్తాడు శివగామి చాపినట్టుగా. ఇస్తుందో ఏ చేప ఎక్కడ ఇస్తుందో అర్థమవుకుంటుంది, అంత చెరువెట్టింది వీటికి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చూసారు ఎంత బాగా హాయ్ చెప్తున్నాడు. హాయ్ ఎవ్రీవన్, మీరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుకైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ సైడ్ అయితే వర్షం పడుతుందా? ఇప్పుడైతే మధ్యాహ్నం 12:30 అవుతుంది. ఈరోజైతే మధ్యాహ్నం స్టార్ట్ చేసిన వీడియో. ఎప్పటి నుంచో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరకుంటుంది. ఎందుకంటే మా చిన్న అబ్బాయితో అయితే ఇంకా వీడియోస్ చేయడమే అవదు. ఇంకా చిన్నోడు కదా, ఇంకా టైం పడుతుంది వీడియోస్ చేయడానికి అయితే. ఇంకా మీ వైపు అయితే వర్షం అయితే మాత్రం నిజంగా సాగు కొడుతుంది. నిజంగా నాకైతే సమ్మరే అనిపిస్తుంది, సమ్మరే బెటర్ అనిపిస్తుంది. మాటికి డాబా ఎక్కడం కిందకి దిగడం, డాబా ఎక్కడం కిందకి దిగడం, ఆరినో కొన్ని కూడా ఆరినోకుండా చేస్తుంది. ఎండ ఎక్కినట్టుగా ఎక్కుతుంది, ఇంకా వర్షం అయితే పడుతుంది. చూసారా ఎండతో పాటు వర్షం కూడా. ఇంక ఇప్పుడు ఇవన్నీ తీయడమే, ఇంక ఇదే పని అయిపోతుంది మాకైతే. చూసారా ఎండగా ఉంది, వర్షం కూడా పడుతుంది. మీ సైడ్ కూడా వర్షం పడుతుందా? మా సైడ్ అయితే మాత్రంగా రోజు అయితే గ్యాప్ ఇవ్వకుండా పడుతూనే ఉంది. కొన్ని అయితే తీస్తుంది, కొన్ని ఉంచిందంట ఎండెక్కుతుంది అనేసి. ఇంక నన్ను అయితే ఇప్పటికైతే డాబాపైకి ఎక్కించింది. చూసారా ఎండగానే ఉంది. మీ సైడ్ కూడా వర్షం పడుతూనే ఉందా, గ్యాప్ ఇచ్చిందా అనేది కామెంట్ చేయండి. రోజు ఉతికి ఫ్యాన్ కింద వేసుకుంటున్నాం, రోజు ఉతికేటి ఫ్యాన్ కింద వేసుకుంటున్నాము. ఇది మ్యాటర్ చూడండి. గైస్ రోజు ఉతకడం, డాబా పైన వేయడం, తీయడం, ఫ్యాన్ కింద వేయడం, ఇదే పని మాకైతే. చూపిస్తాను చూడండి ఎక్కడ ఆరేసాము. ఇంక మా చిన్నబ్బాయి అయితే పడుకుండు. చూసారా ఇంక వేరే ఇంటి దగ్గర అయితే ఆరేసాం. ఇంక ఇదిగోండి ఇంటి దగ్గర అయితే ఆరేసాం. చూపిస్తాను చూడండి. ఇది ఆరేస్తున్నాం. ఇదిగోండి చూడండి మా వర్షం నుంచి మా కష్టం చూడండి. ఇంకా వేరే ఇంటి దగ్గర అయితే తాడు కట్టి ఆరేసుకుంటున్నాం. చూసారా ఎక్కడ బీరువా కూడా అగ్గుకుంటున్నాం, బీరువా మీద కూడా ఆరేసేస్తున్నాం. చూసారా ఇదిగోండి ఇదిగోండి మా పెద్ద అబ్బాయి చూడండి విపరీతంగా ఆడేస్తాడు. ఏంటి వర్షం పడుతుంది చేతనా? హాయ్ చెప్పు. హాయ్ బాగున్నారా అను. ముద్దువ్వు చేతను, ముద్దువ్వు. ఇటు ఇటు ముద్దువ్వు, ముద్దువ్వు. ఉమ్మ ఇవ్వు, ఉమ్మ ఇవ్వు. పుష్పాను, పుష్పాను. చూసారు మొత్తానికి అయితే ఇవన్నీ దేవి ప్రిన్సెస్ నేర్పించింది. దేవి ప్రిన్సెస్ చూపించొద్దంట. ఎవరైనా పర్మిషన్ తీసుకుని చూపిస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే ఇది మనది, మన వీడియో. ఏంటి చేతను ఏంటి చెప్తాను? పుష్పాను హాయ్ చెప్పు. ఇంకా ఇది మ్యాటరు. మీ సైడ్ అయితే వర్షం పడుతుందా? వర్షం అయితే ఎవరి సైడ్ పడుకుంటుంది, కొంచెం కొంచెం పడుతుంది అంతే కదా. ఈరోజు అయితే ఈవినింగ్ నుంచి ఇదే, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి సరే ఎంత చిన్నవి స్వాతముత్యం పన్నెండు పడదని. చూసారా ఎంత చిన్నవో. ఇవే సాగకూడతాయి, గట్టిగా పడిపోయి ఇంక మా అబ్బాయి చూసారా ఒక కొంత చూస్తుంటే ఒక కొంత పడుకుంటున్నాడు. చూడండి చూసారా ఇదైతే మంచి నిద్ర చేస్తున్నాడు. వీడికి ఫ్యాన్ దుప్పటి రెండు అవసరమే. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ అయితే 5:15 అయింది. చూడండి వర్షం ఇంకా పడుతూనే ఉంది. అదే వర్షం కాదు, తుఫాన్. సరే చిన్న 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 కనిపించకుండా
అదే వర్షం తుఫాన్ ఏదో ఒకటి. ఇక్కడైతే ఇంక ఈవినింగ్ వంట అయితే స్టార్ట్ అయింది. చూడండి మా దేవి ప్రిన్సెస్. ఫస్ట్ వర్షం పడితేనే మంచిది అనిపిస్తుంది. ఈ వర్షం పడితే ఏమో సమ్మరే బెటర్ అనిపిస్తుంది నాకైతే. నిజంగా నాకైతే సమ్మరే బెటర్ అనిపిస్తుంది. వర్షం పడితే ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఈ దేవి ప్రిన్సెస్కి అయితే ఇష్టం అంట వర్షం పడితే. మీకు ఒకటి చెప్పనా, నేను ఫ్రంట్ కెమెరా పెట్టి వీడియో చేసిన ప్రతిసారి ఈ దేవి ప్రిన్సెస్ అంటది కెమెరా ఎక్కడుంది ఇటు చూడమంటా అంటది. దానికి అర్థం అవ్వదంటే ఇప్పుడు నేనైతే కెమెరా వైపు చూడను, నా ఫేస్ ఎటుంటే అటే చూస్తాను. నాకు స్టార్టింగ్ అర్థమయ్యేది కాదు. కెమెరా వైపు చూస్తే నేను ఎటువైపు చూస్తున్నట్టుగా అయితే అనిపించేది. అందుకని కెమెరా వైపు చూడకుండా నా ముఖం వైపు చూసుకుని నేను వీడియో చేసుకుంటున్నాను. ఇంకా ఇది ఇప్పుడైతే నైట్ వరకు వీడియో కంటిన్యూ చేస్తాను. చూడండి ఇగోండి మా తాతకి మా అమ్మమ్మకి అయితే ఇక్కడైతే టీ పెడుతున్నాను నేను. 6 అయిపోయింది కదా, ఇంకా రోజు 6 అయ్యేసరికి అమ్మమ్మకి తాతకి టీ పెట్టి అయితే ఇస్తాను. ఏజ్ అయిపోయింది కదా, ఇంకా టీ తాగకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకనేసే మ్యాక్సిమం మీరు టీ అయితే ఎంతసేపు మరగబెడతారు చెప్పండి. నేనైతే మాత్రం మినిమం 20 మినిట్స్ అయితే టీ మరగబెడతాను. ఇంకెక్కడైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకు అనుకోకండి, ఇన్స్టా వీడియోస్ చేయడానికి. మనకంత డ్యాన్స్ అయితే రాదు, వచ్చిన మా ఆయన చేయనవాడు. ఇంక నేనైతే టీ పొడి ఎక్కువగా వేసుకుంటున్నాను. ఎందుకో కానీ నాకు ఎక్కువ టీ పొడి వేయకపోతే టీ తాగినట్టుగా ఉండదు. ఇంకొక టీ అయితే అవుతుంది, పంచదార అయితే వేస్తాను. ఇంకెక్కడ చారు అయితే ఇదిగోండి ఇక్కడ ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి. నేనైతే సాయంత్రం 6 దాటితే నాన్ వెజ్ తిన్నాను, అందుకే 4 పెట్టారు. మేము తినకూడదు సాయంత్రం 6 దాటితే ఎగ్స్ అనే కాదు, నాన్ వెజ్ ఏమీ తినకూడదు సాయంత్రం 6 దాటితే. ఇంక మా చిన్నోడు అయితే ఇక్కడ పడుకుండు. హాయ్ చెప్పు, చూసారు ఎంత బాగా హాయ్ చెప్తున్నాడు. దీనికైతే ఒక పిచ్చి ఉంది, బాగా ముదిరిపోయింది ఆ పిచ్చి అయితే. ఏంటనుకుంటారా, జాను పర్ఫార్మెన్స్ చూపించు ఒకసారి, ఫోన్ చూపించు. ఇదిగోండి ఈ జాను పర్ఫార్మెన్స్ ఇదైతే నేర్చుకుంటుంది, చేస్తుందంట. కానీ దాన్ని అంత కరెక్ట్ చేయదు, కానీ రోజు ప్రిపేర్ అయిపోతుంది. నిద్ర అయితే అయిపోతుంది, సాయంత్రం అయిపోయింది కదా. చూసారా, వీడికి ఫ్యాన్ తప్పుడే రెండో అవసరమే. పుట్టేటప్పుడు అయితే ప్యూర్ వైట్గా పుట్టాడు, పండుగ ఉన్నట్టుగా. చూడండి ఈ టైం వచ్చేసరికి మొత్తం కర్రగా అయిపోయాడు మా ఊరు వాటర్కి. టీ పొంగిన సౌండ్ అంటే నాకు ఇష్టం, మీకు కూడా ఇష్టమేనా? చూడండి మొత్తానికి 20 మినిట్స్ అయితే అయిపోయింది. టీ అయితే బాగా మరిగిపోయింది. ఇదిగో తాత టీ. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మకు కూడా ఎత్తా, నాగు కింద ఆడతా, నాగు చేసారిపోయింది అనుకో. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి ముట్టించా కదా, పొయ్యి మీద వంట చేయండి. అమ్మాయి గ్యాస్ మీద వండుతుంది. గ్యాస్ మీద వేగంగా అవ్వదు, పొయ్యి మీద వేగంగా అవుతుంది అని చెప్పిన సరే వెనుకుంటుంది. ఇంక నైట్ అయితే అయిపోయింది, 7 అయిపోయింది. ఇంక ఇక్కడ మా చిన్న అబ్బాయికి అయితే మసాజ్ అవుతుంది చూసారా. అదే మా సైడ్ కాపడం అంటాం. ఒకసారి కాపడం అయితే మొత్తం వీడియో చేసి పెడతాను చూడండి. మాకు కూడా వాడు పెద్ద నాకు గుర్తుగా ఉంటుంది. ఇగోండి ఇక్కడైతే కర్రీ అవుతుంది. ఇది ఏం కూర అనుకుంటున్నారా? గుడ్డు ఎండుచేప. మీరు తినరా? కొందరు తినరేమో, మేమైతే తింటాం. ఈ అమ్మాయి కూడా తింటది. తినవా? నిజం చెప్పు, వీడియో కోసం కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పు. గుడ్డు తింటా. అదేం కాదు, నిజంగా ఆ అమ్మాయి కూడా తింటది. ఏమైనా అయిపోయిందని గొడవ చేసేద్ది, నాకు వండండి నాకు వండండి. నిజం కాదు కానీ అదే దిగో గుడ్డు అయితే తింటది, ఎండుచేప అయితే తిందు. కానీ ఎవరేమనుకుని నేను మాత్రం తింటాను ఫ్రెండ్స్.
ఎవరికి ఇష్టం మీ ఇష్టం మీద నా ఇష్టం నాది, అంతే కదా. ఈ అమ్మాయి అదేదో అంటారు, నాకు అంటం రాదు. గుడ్డు ఎండు చేప వండితే ఎండు చేప తిందంట, గుడ్డు తినేద్దంట. ఇది ఎక్కడ మరి చూడండి. ఏదైనా ఇంకెక్కడి వరకు వచ్చింది వీడియో అయితే. ప్రెజెంట్ వంట అయితే అవుతుంది అంతే. వంట అయిన తర్వాత అయితే ఇంక ఇంటి మొత్తం సర్దుకోవడం అయితే ఉంది. ఇంకా మా పెద్ద అబ్బాయితో అయితే రోజంతా ఇంటి మొత్తం సర్దిన పని అయితే అవ్వదు. ఎక్కడ అక్కడ ఉంచుడు మొత్తం తీసి పడేస్తాడు. ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరకుంటుంది. ఈరోజు కూడా అనుకున్నాను కానీ కుదరకపోతే మధ్యాహ్నం అనుకున్న మధ్యాహ్నం నుంచి అయినా కంటిన్యూ చేద్దామని. ఏదైనా మనం చేస్తేనే, ఈరోజు చేస్తేనే రేపు కూడా చేద్దాం అనిపిస్తుంది. ఒక్కరోజు చేయకపోయినా ఇంకైతే బద్ధకం అయితే వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు అని అనిపిస్తుంది. ఇంకిది ఇంకా ఏదో ఒక రోజు మా అబ్బాయి కాపడం, ఇంకా ఒక వీడియో, స్నానం రెడీ చేయడం ఒక వీడియో, అంటే నేను కాదు మా అమ్మమ్మ చేస్తుంది కదా, అవన్నీ ఒక వీడియో అయితే చేసి పెడతాను చూడండి. కూరకి వాటర్ ఎక్కువ వేసింది. ఇంక నాకు అడుగుతుంది వాటర్ సరిపోద్దా ఇంకేయమంటారని. ఇంత వాటర్ ఎవరైనా వేస్తారా మీరు చెప్పండి ఒకసారి. మీరైతే వేస్తారా? నేనైతే వేయను. ఇంత వాటర్ వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేయమంటావు సరిపోతే అని అడుగుతుంది. అది దీని వంట. మరి నువ్వు చెయ్యొచ్చు అని మాత్రం అడగండి. చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, నాకైతే అవ్వదు. కానీ ఒక్కొక్కసారి నేనే చేస్తాను అనుకోండి. ఒక్కొక్కసారి అయితే తను చేస్తుంది, ఒక్కొక్కసారి అయితే నేను చేస్తాను. చిన్నోడు కదా బాబు, ఇంకా ఫీడింగ్ ఇవ్వడం కదా. నువ్వు చేయకూడదా? చెయ్యకూడదు అన్నాను నేను. చెయ్యడానికి అవ్వదు అన్నాను. వీడియో చేయడానికి మాత్రం అవుతుంది. అదేం కాదు, నేనైతే వీడియోకి అయితే ప్రత్యేకించి తినడం మానేసైనా వీడియో చేస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ అంటే నాకు ఇష్టం కాబట్టి. పొయ్యి మీద వంట చేయడం ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే ఇష్టమే, ఎందుకంటే వంట వేగంగా అయిపోద్ది. ఇది కొంచెం చారు అయితే మరిగింది. చారు పోపు అవుతుంది. ఇక్కడ చారు అయిపోయిన తర్వాత ఇంకా అన్నం పెట్టి, అన్నం అయిపోయిన తర్వాత మా అమ్మ స్నానంకి వాటర్ పెట్టడమే పని నుంచి వచ్చేసరికి. ఇదిగోండి చారు పోపు అయితే. చారు పోపు పెట్టి, అదే చారు పోపు తిరగేస్తారు కదా, అదే చారు పోపు వేస్తారు కదా, ఆ సౌండ్ అంటే నాకు ఇష్టం. బాగా సౌండ్ సుయ్యి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చెరువు అయితే పెట్టింది కదా, ఉడుకుతాను. ఏ గుడ్డ ఎక్కడ ఉందో, ఏ గుడ్డ ఎక్కడ ఈతుందో, ఏ చేప ఎక్కడ ఈతుందో అర్థమవుకుంటుంది. అంత చెరువు పెట్టింది. ఇటుకి పెద్ద చెరువు అయితే ఇట్టింది ఇక్కడే. పాప మా వైపు ఎప్పుడో చచ్చిపోయి ఎండిపోయి కదా, ఇప్పుడైతే ఆ చెరువు దగ్గర ఈదుకొని బతుకుతాని అనుకోండి. వీడు ఎంత బాగా కాపుకుంటాడు, అంత అమాయకుడని మాత్రం అనుకోకండి. శివగామి చాపినట్టుగా ఈడే అంత అమాయకుడు కాదు. ముఖం మీద చెయ్యి వేస్తే ఏడుస్తాడు. చూసారు, నోరు చాపెత్తండు. ముఖం మీద చెయ్యి ఎత్తే ఏటు పట్టేస్తండ్రి, ఏటు రాత చేస్తండ్రని. పాపం ప్యూర్ వైట్గా ఉండేవాడు. మా ఊరు వచ్చి రంగు మొత్తం మారిపోయింది. మా ఊరు వాటర్ అంతే, ఎవరైనా రంగు చేంజ్ అయిపోతారు.